రైతు సోదరులకు స్వాగతం. కృష్ణానది ఒకవైపు వరద కొనసాగుతూ ఉండగా మరొక వైపు తుంగభద్రలో ప్రవాహం ఒకసారిగా పెరిగింది. కర్ణాటకలో కురిసిన అతి భారీ వర్షాలతో తుంగభద్ర ఉపనదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. తుంగభద్ర నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. తాజాగా తుంగభద్ర నుంచి తుంగభద్ర ప్రాజెక్టుకి 79,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. అయితే డ్యాం భద్రత దృష్ట్యా ఈ ఏడాది 80 టీఎంసీలకే నిల్వ చేయాలని డిసైడ్ అయ్యారు. 105 టీఎంసీల కెపాసిటీ ఉన్నా కూడా గేట్లు బాగలేదు కాబట్టి 80 టీఎంసీలకు పరిమితం చేసి కేవలం ఒక పంటకు సాగునీరు ఇవ్వాలని ఇంజనీర్స్ నిర్ణయించారు. దాంతో 80 టీఎంసీలు రాగానే వరద మొత్తాన్ని కిందకు వదిలేస్తా ఉన్నారు. దాదాపుగా తుంగభద్ర నుంచి 92,000 క్యూసెక్కుల వరదని సుంకేసుల ద్వారా శ్రీశైలానికి రిలీజ్ చేశారు. అవి శ్రీశైలానికి చేరబోతున్నాయి. ఇక ఆల్మట్టి డ్యాం నుంచి 62,000 క్యూసెక్కులు నారాయణపూర్కి రిలీజ్ అయింది. నారాయణపూర్ నుంచి 65,000 క్యూసెక్కులు జూరాలకు వస్తూ ఉంది. జూరాల నుంచి 70,000 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టుకి చేరుతా ఉంది. ఇక జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 30,000 క్యూసెక్కులు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 35,000 క్యూసెక్కులు, మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతాల నుంచి 1,60,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఎప్పుడో నిండిపోయింది. ఆ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ సమానంగా ఉండే విధంగా ఇంజనీర్స్ చర్యలు తీసుకుంటా ఉన్నారు. 885 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్కి 883.2 అడుగులకు వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీకి గాను 206 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఇక శ్రీశైలంలో జల విద్యుత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తూ ఉంది. జల విద్యుత్ ద్వారా 68,120 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తివేయడం ద్వారా 27,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. మరో గేటు మరి కాసేపట్లో లిఫ్ట్ చేయబోతా ఉన్నారు. అంటే 2 గేట్లు లిఫ్ట్ చేసి ఒక 60,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఒక 20,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీలో వెళ్ళిపోతా ఉన్నాయి. ఇక హంద్రీ నేవాలో 6 పంపులు పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు 2,100 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇక కల్వకుర్తిలో 1,650 క్యూసెక్కులు తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 160,000 క్యూసెక్కులు పైగా ఇన్ఫ్లోస్ వస్తూ ఉంటే 1,00,000 క్యూసెక్కుల దాకా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. నాగార్జున సాగర్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,20,000 క్యూసెక్కుల వరద మరి కాసేపట్లో జాయిన్ అయిపోతా ఉంది. తుంగభద్ర నుంచి నిన్న సాయంత్రం ఒకసారిగా పెరిగింది. ఆ వరద అంతా ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద కంటిన్యూ అవుతా ఉంది. ప్రస్తుతానికైతే ఒక గేట్ లిఫ్ట్ చేశారు. మరో గేటు కూడా మరి కాసేపట్లో ఎత్తబోతా ఉన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నాటికి ఇంకో గేటు కూడా లిఫ్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే 590 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్కి 588 అడుగులకు వరద చేరింది. ఇక 312 టీఎంసీల ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యానికి గాను నాగార్జున సాగర్లో 295 టీఎంసీలు వరద చేరింది. ఇంకా ఒక 17 టీఎంసీల దాకా అక్కడ నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఒక 10 టీఎంసీలు వస్తూ ఉంది. ఒక టీఎంసీ అక్కడ నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఎడమకాలకు ఒక 5,000 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,350, కుడికాలకి ఒక 4,500 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు కూడా ఒక 6,000 క్యూసెక్కులు వస్తూ ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్ గేట్లు ఈరోజు లేదంటే రేపు మధ్యాహ్నానికి లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. నాగార్జున సాగర్లో కూడా విద్యుత్ ఉత్పత్తి భారీగా జరుగుతూ ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టులో మనం పరిశీలించినట్లయితే పులిచింతల డ్యాంకి ఆ కెపాసిటీ 45 టీఎంసీలు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల వరద ఉంది. మరో ఇంకో 25 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. నాగార్జున సాగర్ గేట్లు లిఫ్ట్ చేసిన తర్వాత కేవలం 3 రోజుల లోపుగానే నాగార్జున సాగర్ నుంచి ఆ పులిచింతల ప్రాజెక్టుకి చేరిన నీరు నిండిపోతుంది. 2.5 రోజుల్లోనే పులిచింతల ప్రాజెక్టు నిండిపోతుంది. ఇంకా తర్వాత మొత్తం వచ్చిన వరదంతా సముద్రంలోకి వదలడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎగువ ప్రాంతం నుంచి అయితే వరద ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కూడా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎగువ ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. ఈ ఫ్లడ్స్ మరి కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. అయితే నాగార్జున సాగర్ గేట్లు ఈరోజు లిఫ్ట్ చేస్తారా, రేపు మధ్యాహ్నాన్ని చేస్తారనే దాని మీద మరి కాసేపట్లో క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.